నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టడం, మరి ఈ రోజు ఆ బడ్జెట్ పై చర్చ జరిగింది. ఇదిలా ఉంటే మరోపక్క జగన్మోహన్ రెడ్డి రెండో రోజు కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం అయితే జరిగింది. మరి గతంలో అసెంబ్లీ ముద్దు మండలి వద్దు అన్న జగన్మోహన్ రెడ్డి ఈసారి మండలి ముద్దు అసెంబ్లీ వద్దు అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు అంటే మండలిలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి వారిని పంపించడం, అసెంబ్లీకి వద్దని చెప్పడం జరుగుతోంది. ఇక మరోపక్క ఈ రోజు సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తున్నారు అంటూ ఒక సోషల్ మీడియాకు చెందినటువంటి ఒక జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన హైకోర్టులో పిల్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి హైకోర్టు కూడా మరి ఆయనకు ముట్టికాయలు వేసినట్టే వార్తలు వస్తున్నాయి. అసభ్యకర పోస్టులు పెట్టి జడ్జిలను దూషించిన వారిని వదిలిపెట్టాలా అని చెప్పి కూడా హైకోర్టు సీరియస్ అయింది అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. అవసరమైతే నా పేరుతో మన పార్టీ పేరుతో కూడా పోస్టులు పెట్టండి అని చెప్పి కార్యకర్తలను ఇంకా ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు, వైసీపీ చేస్తున్నటువంటి పనులు, ఇలాంటి వాటన్నిటి గురించి ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం గోవర్ధన్, మన వీక్షకులు నమస్కారం సార్. నమస్తే సార్. దుర్గా కుమార్ గారు, ముందుగా మీరు చెప్పండి. ఓ పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడం, కూటమి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడటం జరిగింది. ఆయనకి ఆంధ్రప్రదేశ్లో అసలు సంక్షేమ పథకాలు, ఈ సూపర్ 6 సూపర్ 7 తప్పించి అసలు అభివృద్ధి ఇలాంటి వాటి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ తెలుస్తున్నట్టు లేదు. ఎందుకంటే అధికారం కోల్పోయాక కూడా ఇప్పుడు కూడా బడ్జెట్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి మంచిగా అంటే హర్షం వ్యక్తమవుతున్న టైంలో ఆయన ఇప్పుడు కూడా సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు. అసలు సూపర్ 6లో ఇచ్చిన హామీ ఏం నెరవేర్చలేదని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. అది కూడా మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి అడగకుండా బయట ప్రెస్ మీట్ పెట్టాలని ఎలా చూడొచ్చు అంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు బడ్జెట్ మీద చాలా సంస్థలు యూట్యూబ్లోను వాటిల్లో సోషల్ మీడియా సంస్థలు సర్వేలు పెట్టినప్పుడు 70% అబవ్ కూడా మీరు అన్నట్టు బడ్జెట్కి పాజిటివ్గా వచ్చింది. ఎందుకంటే ఈ బడ్జెట్ని ఎవరు కూడా తప్పు పట్టే అంశంగా కనపట్టలేదు. సోషల్ వెల్ఫేర్కి ఎంత పెద్దపేట వేశారో శాఖాపరంగా నిధుల కేటాయింపులో కూడా అంతే చేశారు. దానికి తోడు ఏ శాఖ ప్రాధాన్యత, ఏ శాఖ అవసరాలు ఎలా ఉన్నాయో దృష్టిలో పెట్టుకుని చాలా శాస్త్రోక్తంగా చేసిన ఇది కనపడుతుంది. తర్వాత ఓవరాల్గా బడ్జెట్ అంచనాలు కూడా 2.95 lakhs crores తీసుకెళ్లారంటే, అంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం తిరోగమనంలో వెళ్ళిన పరిస్థితుల్లో ఇంత బడ్జెటరీ రీసోర్సెస్ని పుల్ చేయటం, అంటే ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవటం అనేది ఒక రకంగా ఒక పెద్ద సర్కస్ ఫీట్ లాంటిదే. అయినా కూడా ధైర్యంగా దాదాపు 3 లక్షల కోట్లకు దగ్గరికి తీసుకొచ్చారు. దాదాపు అది అమలు కూడా అవుతుంది కూడా. అయితే ఇప్పుడు దీని మీద ఆయన, మీరు ఇంతకుముందు అన్నారు శాసనసభ గతంలోనేమో వద్దు రద్దు అని ఆయన కేంద్రానికి కూడా పాస్ చేసి ఒక తీర్మానాన్ని పంపించారు శాసన మండలిని రద్దు చేయమని. మరి ఇప్పుడు శాసన మండలిని ముద్దని ఆయన శాసన మండలి సభ్యుల్ని వెళ్ళమంటున్నాడు. శాసనసభలో ఆయనతో సహా ఇంకో 10 మంది ఎన్నికైతే వాళ్ళ బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి దీన్ని కూడా వద్దనుకుని ఆయన శాసనసభని బహిష్కరిస్తున్నాడు. శాసనసభను బహిష్కరించడం అంటే ఓ రకంగా ప్రజలను బహిష్కరించడం. ప్రజలు వీళ్ళకు ఒక బాధ్యత ఇచ్చారు, మీరు శాసనసభలో మా పక్షాన మీరు మాట్లాడండి, ప్రభుత్వంలో జరిగే అంశాల మీద మీ విధానాలను చెప్పండి, మీ అభిప్రాయాలను చెప్పండి అనేది వాళ్ళ బాధ్యత. మరి శాసనసభకి రద్దు అది వెళ్లకుండా మండలికి వెళ్తున్నారంటే ఆయన ఇప్పుడు రివర్స్ టెండరింగ్ అంటాడు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు వద్దు అనుకున్నది ఏమో ముద్దయింది. ఇదేమో శాసనసభను ఆ రోజున ఆయన 151 సీట్లు ఉన్నప్పుడు ఇష్టానుసారంగా శాసనసభలో మాట్లాడటానికి కానీ, ఇతరులను అవహేళన చేయటానికి కానీ, మహిళల్ని సభలో లేని కుటుంబ సభ్యులైనటువంటి మహిళల్ని అవహేళన చేయడానికి, అసభ్యంగా మాట్లాడటానికి వేదికగా ఉపయోగించుకున్నాడు. ఇవాళ మరి ఆయన ఆ 11 మంది అంటే ఈయన కాకుండా 10 శాసనసభ పక్ష నాయకుడు హోదా లేకుండా మరి వెళ్ళటానికి ఆయన ఎందుకు భయపడుతున్నాడో తెలీదు. తర్వాత మీరు అన్నట్టు సూపర్ 6 అమలు అయిపోతానే ఉన్నాయి, మరి ఆయన ఎందుకు గమనించట్లేదో తెలీదు.
ఫస్ట్ పెన్షన్లు ఆయన మరి ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నాడు. అది కూడా ఆఖరి దశ వాయిదాని చివరి 4 నెలల్లో 3 నెలల్లో ఇచ్చాడు. అట్లాంటిది మరి ఈ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 2 నెలల ముందు నుంచి కూడా 1000 రూపాయల పెంపుని మొదటి పెన్షన్తోనే కలిపి కూడా ఇచ్చేశారు. అట్లాగే దీపం పథకం, తర్వాత మహిళలకి ఆర్టీసీలో ఫ్రీ, ఇవన్నీ కూడా వాళ్ళు స్కీమ్స్ వర్కౌట్ చేస్తున్నారు. ఇవన్నీ ఆర్థికంగా కూడా అంశాలు ముడిపడి ఉన్నాయి. దానికి తోడు తీవ్రమైన లోటు బడ్జెట్లో ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాల్సి వచ్చింది. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులతోనూ, తర్వాత వాటికి చెల్లించాల్సిన వడ్డీలతోనూ, దీనికి తోడు ప్రభుత్వ సంస్థలకు చెందినటువంటి ప్రైమ్ ప్రాపర్టీస్ మీద అప్పులు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు సపోజ్ వాళ్ళ మద్యపాన నిషేధాన్ని ఆదాయాన్ని కూడా ఒక ఆదాయ వనరుగా, శాశ్వత వనరుగా చూపించారు. అసలు నిజానికి మద్యపాన నిషేధం మీద, మద్యపాన అమ్మకాల మీద వచ్చే ఆదాయాన్ని ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా అదొక శాశ్వత ఆదాయంగా భావించదు. ఎందుకంటే ఎప్పుడైనా ఆ విధానంలో మార్పు చేయొచ్చు, తర్వాత అమ్మకాల్లో ఎక్కువ తక్కువలు జరగవచ్చు. అది ఒక అదనపు వనరుగానే చూడాలి తప్ప దాన్ని ఒక శాశ్వత వనరుగా చెప్పి దాని మీద అప్పు కూడా తీసుకొచ్చారు. అంటే అప్పులు తీసుకోవడానికి ఏది అడ్డు కాదు అనే విధంగా ప్రవర్తించిన ఈ ప్రభుత్వం తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, మరి వీళ్ళకి బాధ్యతలు కూడా ఎక్కువ ఉన్నాయి. తర్వాత చేయాల్సినటువంటి పథకాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా రోడ్ల పరిస్థితి అయితే దారుణంగా తయారైంది. అదే 2014 నుంచి 2019 ఎంత మారుమూల పల్లెల్లో కూడా చిన్న చిన్న వాడల్లో కూడా సిమెంట్ రోడ్లు వేశారు. అట్లాంటిది మరి సరైన మెయింటెనెన్స్ చేయకపోవటం వలన మెయిన్ రోడ్లు R&B కానీ పంచాయతీ రోడ్లు కానీ రోడ్ల కన్నా గుంతలు ఎక్కువ పరిస్థితి వచ్చింది. ఇవన్నిటిని కూడా సరి చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం సమాయత్తమై ముందుకెళ్తుంది. దానితోడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ మధ్యలో 2-3 సార్లు తుఫాను హెచ్చరికలు కూడా తీవ్రమైన హెచ్చరికలు చేయడంతో యంత్రాంగం మొత్తం వచ్చినా రాపోయినా అప్రమత్తం అయితే అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే తీరా వచ్చిన తర్వాత వైఫల్యం చెందే పరిస్థితి ఉండకూడదు. అట్లా అన్ని విధాల ముందుకెళ్తుంది. మీరు అన్నట్టు ఆయన మరి శాసనసభకి రాకుండా బయట నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతామంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లా శాసనసభను బహిష్కరించి, అంటే అకారణంగా ఏదైనా ఒక కారణం ఉంటే, ఇప్పుడు సపోజ్ జయలలితని చీరబట్టి లాగారంటే అవమానంతో ఆమె వెళ్ళని సందర్భం చూసాం. అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని చివరిలో వీళ్ళు ఒక కౌరవ సభలాగా మార్చి ఆయన కుటుంబ సభ్యుల్ని ఆవేదన పడే విధంగా చేశారు. ఆయన బాధపడి కంటనీరు పెట్టుకుని ఆ రోజు నేను ఇది మరి గౌరవ సభ అయితే తప్ప రానన్న అటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంఘటనలు, అంటే పట్టుదలకు సంబంధించినవి జరిగినప్పుడు ఉంది. కానీ ఇప్పుడు ఏ కారణం లేకుండా కేవలం నాకు సభ్యులు తక్కువగా ఉన్నారు కాబట్టి 164 మంది సభ్యులు ఉన్న కూటమి ప్రభుత్వం శాసనసభలో నేను తట్టుకోలేను, గతంలో నేను అవాకులు చవాకులు పేలున్నాను, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి కాబట్టి ఏదో ఒక వంక, ఏ వంక దొరకకపోతే డొంక పట్టుకున్నారు అనేది ఒక సామెత ఉంది. అట్లాగే ఇప్పుడు ఆయనే ఏదో కారణం కల్పించుకుని ఎగ్గొట్టే ప్రయత్నం తప్ప ఇది ఎవరు కూడా హర్షించరు, ప్రజలు కూడా హర్షించరు. ఒకవేళ నిజంగా ఇటువంటి బాధ్యతల నుంచి తప్పించుకునే వ్యక్తిగా మళ్ళీ కనుక ఇప్పుడు రెండోసారి కూడా ప్రూవ్ చేసుకుంటే ఈ 11 సీట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఏముంది ప్రజలకి? నువ్వు శాసనసభకి వెళ్ళనాడికి నీకెందుకు? ఇప్పుడు యుద్ధానికి వెళ్ళేవాడికి కత్తి కావాలి కానీ నువ్వు బైర్భూమి వెళ్ళేవాడికి కత్తి ఎక్కర్లేదుగా. అట్లాంటప్పుడు ప్రజలు దాన్ని కూడా ఓడగొడతారు. రైట్ సార్. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలను, సోషల్ మీడియా సైకోలను ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు రోజు. సో దీని మీద రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇటు అంబటి కావచ్చు, పేర్ని నాని కావచ్చు. నిన్న కూడా పేర్ని నాని ఒక మాట అన్నారు, చంద్రబాబు లాగా ఏడుస్తూ కూర్చోము, ఏం పీక్కుంటారో పీక్కోండి అని చెప్పి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే, మీరు పోస్టులు అయితే ఆపొద్దు, మీరు పోస్టులు పెడతానే ఉండండి, అవసరమైతే నా పేరు మీద లేకపోతే మన పార్టీ పేరు మీద పెట్టండి, మీరు మాత్రం భయపడొద్దు. అంటే ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్దలు, వీళ్ళు సేఫ్గానే ఉన్నారు. ఏమీ తెలియని అమాయకులు, చిన్న చిన్న జీతాల వాళ్ళు బలైపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అవునా కూడా ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళని రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అలాగే ఈ పోస్టులు పెట్టే వాళ్ళపై కూడా హైకోర్టు ఈరోజు సీరియస్ అయింది ఒక పిల్లు వేసిన నేపథ్యంలో. సో ఎవరైతే తప్పుడు పోస్టులు పెడతారో వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పి క్లియర్గా కోర్టు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా కూడా మార్పు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా వీళ్ళల్లో? ఎలా చూడొచ్చు అంటారు? మార్పు ఎలా వస్తుంది? మార్పు రాదు. మార్పు వస్తే అతను జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? జగన్మోహన్ రెడ్డిలో మార్పుని ఆశించటం కూడా తప్పే. ఎందుకంటే మార్పు వస్తే ఇవాళ ఆయన అసెంబ్లీకి వెళ్ళేవాడు. జగన్ మారాలి అని ప్రజలు ఓడించారు. నువ్వు మారరా నాయనా అని చెప్పి ఓడిస్తే నేను మారను అంటాడు. ఇప్పుడు జగన్లో మార్పుని వాళ్ళందరూ కోరుకుంటున్నా అతను మారడానికి సిద్ధంగా లేడనమాట. అసెంబ్లీకి వెళ్లకుండా నువ్వు బయట ప్రెస్ మీట్ పెట్టావంటేనే నీకు అర్థమైపోలా.
గతంలో ఇంకా కొమ్మినేని శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళు ఏమంటున్నారు, ఎన్టీ రామారావు అసెంబ్లీకి వెళ్ళాడా, మరి చివరి 2 ఏళ్ళు వెళ్ళలేదు కదా, చంద్రబాబు చివరి 2 ఏళ్ళు వెళ్ళలేదు కదా, జయలలిత చివరి 2 ఏళ్ళు వెళ్ళలేదు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా అలా వెళ్ళడేమో అసెంబ్లీకి అంటున్నాడు. వాళ్ళు వెళ్ళంది ఎందుకు, వాళ్ళు అవమానించారు, అవమానపడ్డారు. ఎన్టీ రామారావుని అవమానించారు, జయలలిత చీర లాగారు, చంద్రబాబు భార్యని అవమానించేసరికి ఆయన కన్నీళ్లు పెట్టుకుని ఆయన భీషణ ప్రతిజ్ఞ చేసి బయటకు వచ్చారు. నువ్వు కూడా వెళ్ళు, అసెంబ్లీకి వెళ్ళు, అవమానపడు. నువ్వు అసెంబ్లీకి వెళ్తే వాళ్ళు అవమానిస్తే, అవమానించారని నువ్వు బయటకు వచ్చి నువ్వు కూడా మరి చెబితే నువ్వు రేపొద్దున సీఎం అవుతావు. ఆ అవకాశాన్ని మరి నువ్వెందుకు కోల్పోతున్నావు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంటే ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతాడు, 11 లక్షల కోట్ల అప్పులు అన్నారు, ఎక్కడ మరి నిన్న బడ్జెట్లో చూపించింది 6.5 లక్షల కోట్లే కదా, మరి మిగతా అప్పులు అన్నీ తప్పుడు ప్రచారం చేశారు, నా మీద లేని నిందలు ఆరోపించారు అంటే అదే బడ్జెట్లో 1.5 కోట్లు పెండింగ్ బిల్స్ ఉంది. 6.5 1.5 కలిపితే 8 లక్షల కోట్ల అప్పులు. 8 లక్షల కోట్ల అప్పులు కాకుండా ఇంకో 1.5 కోట్లు నువ్వు కార్పొరేషన్ల ద్వారా తెచ్చావు, గ్యారంటీలు ఇచ్చావు. ఏది, ఆ బేవరేజెస్ కార్పొరేషన్ అని, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని, దానిలో 50,000 కోట్లు తెచ్చావు, దీనిలో 50,000 కోట్లు తెచ్చావు. డిస్కమ్లు, విద్యుత్ సంస్థలను ఏం చేశావు, 1,30,000 కోట్ల అప్పుల్లో ముంచావు. ఇవన్నీ కలిపితే 11 లక్షల కోట్లు. కానీ అతను గడుసుగా ఏమంటాడు, మీరు అసెంబ్లీ ఎంత చూపించారు బడ్జెట్లో, 6.5 లక్షల కోట్లే కదా అని చెప్పి వక్రీకరించాలని చూస్తాడు. అదే విషయం నువ్వు అసెంబ్లీకి వెళ్ళి చెబితే ప్రజల్లో రిజిస్టర్ అవుతుంది, ప్రజలు నీ వైపు చూస్తారు, నీ మాట నమ్ముతారు. కానీ నువ్వు ఈ ప్రెస్ మీట్ ఏంటి, వీడియో ప్రెస్ మీట్ రికార్డింగ్ వదలడం ఏంటి అంటే పబ్జీలకు అలవాటు పడ్డాడు, ఇంకా అసెంబ్లీకి ఏం వెళ్తాడు? ఇలాంటి నాయకుడిని మనం గతంలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చూడలే. గెలిచిన మరుసటి రోజు నుంచి అసెంబ్లీకి నేను వెళ్ళనన్న అపోజిషన్ లీడర్ ఎక్కడ ఉన్నాడు? సార్, ఈ అసెంబ్లీ సమావేశాలను కూడా వైసీపీకి సంబంధించినటువంటి కొన్ని మెయిన్ ఛానల్స్లో వేయట్లే. మండలి సమావేశాలను అయితే లైవ్ వేస్తున్నారు కానీ అసెంబ్లీ సమావేశాలను వేయట్లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ పోస్టుల మీద ఒకే రోజు ఎక్కువగా హెబియస్ కార్పస్ పిటిషన్స్ వేయటం జరిగింది 2 రోజుల క్రితం. అందులో ఒక లోకేష్ అనే వ్యక్తి వేశాడు అని చెప్పి ఆయన కోర్టు ముందు హాజరుపరచండి అంటే, ఈ నారా లోకేష్ లాగా లోకేష్ని కోర్టు ముందు హాజరుపరచమన్నారు కోర్టు అని చెప్పి పెద్ద అక్షరాలతో వేసింది. ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలు ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. ఏం చెప్తారు? హైకోర్టు ఫైర్ అయింది. ఏది, ఇవాళ అక్షంతలు వేసింది. హైకోర్టు జడ్జీలే వీళ్ళ బాధితులు కదా. మీరు న్యాయమూర్తులపైనే మీరు ఈ సైకో పోస్టులు పెట్టారు, మమ్మల్నే మీరు హింసించారు. ఆ రోజు 3 రాజధానుల బిల్లుని హైకోర్టు జడ్జీలు తిరస్కరించారు. అది తప్పు, రాష్ట్రానికి ఒకటే రాజధాని అంటూ నీకు ఆ విశాఖ లేకపోతే కర్నూలు ఈ న్యాయ రాజధాని, అతను ఉపయోగించినటువంటి ఆర్థిక రాజధాని, పరిపాలన రాజధాని, ఈ పదాలన్నింటినీ జడ్జీలు తిరస్కరించారని ఏం చేశాడు, జడ్జీల మీదే పోస్టులు పెట్టారు. అసలు ఎలక్షన్ కమిషనర్కే కులం ఆపాదించారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ని. అసలు వీళ్ళు ఒక వ్యవస్థని అని కాదు కదా. ఈ సైకోలు, ఈ ఉన్మాదం ఎంతగా వెళ్ళిందంటే వీళ్ళ యొక్క బాధితులు కానీ వర్గం లేదు, బాధితులు కానీ సంఘాలు లేవన్నమాట. అడ్వకేట్లని చిత్రహింసలు పెట్టారు, ఏది లాయర్లని, జర్నలిస్టుల్ని చిత్రహింసలు పెట్టారు, జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టారు, రాజద్రోహం కేసులు పెట్టారు, కార్యాలయాలపై దాడి కూడా. అరే పార్టీ కార్యాలయాలని తగలబెట్టారు. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను కూడా కొట్టారు కదా, ఏబిఎన్ వాళ్ళని, TV5 వాళ్ళని. వీళ్ళు ఈ ఉన్మాదానికి పరాకాష్ట. ఇప్పుడు ఇవాళ ఛాలెంజ్ ఏంటంటే, గొప్ప సవాల్ ఏంటంటే ఈ ప్రభుత్వానికి ఈరోజేంటి, మీరు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నారు, ప్రజలు మీకు స్పందించారు, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏర్పడింది. వాళ్ళ అసెంబ్లీ వైసీపీ విముక్త అసెంబ్లీ ఏర్పడిపోయింది. వాళ్ళే వెళ్ళటం లేదు అసెంబ్లీకి. ఇవాళ సైకో విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి, ఉన్మాద రహిత ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రం తయారవ్వాలి. అది ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం ముందున్నటువంటి సవాల్ అన్నమాట. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు, సైకోలను పెంచి పోషిస్తున్నాడు. ఈ వర్ర రవీంద్రారెడ్డి,
లేకపోతే ఈ కల్లం హరికృష్ణారెడ్డి, ఆ శ్రీరెడ్డి, లేకపోతే ఆ ఇంటూరి రవికిరణ్, వీళ్ళందరూ కూడా ఆ పెద్దిరెడ్డి సుధారాణి అని చెప్పి మనం చూసాం ఆ వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలంలోనే. ఎవరు వీటన్నిటినీ కూడా అవినాష్ రెడ్డి చెప్తున్నాడు. అవినాష్ రెడ్డి చెబితే ఆయన పిఏ రాఘవరెడ్డి మాకు కంటెంట్ పంపిస్తే మేము వాటిని పోస్ట్ చేస్తున్నాం. జడ్జీల మీద పోస్టులు పెట్టమని సజ్జల భార్గవ్ నన్ను ఒత్తిడి చేస్తే నేను పెట్టనన్నాను. నేను పెట్టనంటే నా హ్యాండిల్ అతనే తీసుకుని అతనే పోస్ట్ చేశాడని మరి వర్రా రవీంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఎవరి కోసం వేట నడుస్తోంది? లుకౌట్ నోటీసులు ఇచ్చారు సజ్జల భార్గవ్ రెడ్డి కోసం. ఆ తర్వాత అతను ఎవరో అర్జున్ రెడ్డి అని, లేకపోతే ఇంకెవరో సుమారెడ్డి అని, హర్షారెడ్డి అని, వీరారెడ్డి, అక్కడ ఎక్కడ తాడేపల్లి పీవీఆర్ ఐకాన్ 3rd ఫ్లోర్లో వీళ్ళు పెట్టిన ఆఫీస్. ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డిని కనుక రేపొద్దున పట్టుకుంటే అతను వాంగ్మూలం ఏమిస్తాడు? నాకు అసలు ఏ పాపం లేదు తెలియదు, నేను అమెరికాలోనూ ఎక్కడో ఉన్నాడిని, నన్ను పట్టుకొచ్చి నాకు ఈ సోషల్ మీడియా అప్పచెప్పారు, మా నాన్న పెట్టమంటే పెట్టాను. సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టమంటే పెట్టేవాడు. అంటే షర్మిల కూడా అదే చెప్పింది కదా, ఈ సైకోలను కాదు మీరు పట్టుకోవాల్సింది, సైతాన్ సైన్యంగా మారిందంటూ ఇవాళ షర్మిల ఏమంది, వీటి వెనకున్న అనకొండని పట్టుకోండి అంది. సార్, ఒకటి రాష్ట్రంలో ఏదో అన్యాయం జరిగిపోతుంది, మా వాళ్ళని హింసిస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు, వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కూడా వాళ్ళని చిత్రహింసలు పెట్టి వాళ్ళని నేరం ఒప్పుకునేలాగా చేస్తున్నారు, పోలీసులు ఎస్ అనిపిస్తున్నారు అని చెప్పి రోజు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ప్రచారం బాగా చేస్తుంది. సో ఏది చేసినా కూడా వైసీపీకి బూమరాంగే అవుతుంది. మనం చూసాం గతంలో కూడా ఆడపిల్లల తల్లిదండ్రులే భయపడుతున్నారు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అనే టైంలో వాసిరెడ్డి పద్మ గారు బయటకు వచ్చి మాట్లాడడం, స్వయాన షర్మిల గారు కూడా బయటకు వచ్చి మాట్లాడడం. అండ్ ఇప్పుడు కూడా మరి సోషల్ మీడియా సైకోలపై అరెస్టులు జరుగుతున్నాయి, హింసిస్తున్నారన్న టైంలో ఇప్పటికిప్పుడు ఈ రోజు సునీత గారు మళ్ళీ పులివెందులు వెళ్ళి ఆవిడ కేసు పెట్టే అవకాశం ఉంది అంటున్నారు వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ తర్వాత. ఇప్పుడు ఆయనపై ఆంధ్రప్రదేశ్లో కేసులు లేవు కాబట్టి గతంలో సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు ఆవిడ మళ్ళీ కేసు పెడుతున్నారు అంటున్నారు. సో ఎలా ఉండబోతుంది అంటారు సార్ సునీతారెడ్డి కేసు తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ ఎత్తుగడ అంటే వ్యూహం. వాళ్ళు చేసిన తప్పులు ఎన్ని తప్పులు చేశారో, ఎన్ని లక్షల తప్పులు చేశారో, ఎట్లాంటి పోస్టింగులు పెట్టారో, ఎంత భారీగా ఒక కర్మాగారం లాగా ఏర్పాటు చేసి ఒక సైన్యాన్ని పెట్టుకుని చేసిన నేరాల సంఖ్య ఎంతో తెలుసు. ఇప్పుడు వాటి మీద పోలీసులు దృష్టి పెట్టారు అంటే అరెస్టులు కూడా ఆ స్థాయిలో జరుగుతాయి. కాబట్టి ముందు కాళ్ళకి బంధం వేసినట్టుగా ఒక 10 మందినో 4గురినో అరెస్ట్ చేసినప్పుడే చెప్పేస్తే మా వాళ్ళందరినీ మూకుమ్మడిగా అరెస్ట్ చేసేస్తున్నారు అని ఒక భయంకరంగా ప్రచారం చేస్తే కనుక ప్రభుత్వానికి ముందు కాళ్ళ బంధం వేసినట్టు అనమాట. వీళ్ళు ముందే చెప్పారు అని. చేసిన నేరస్తుడు ఇప్పుడు కూడా ముందుకు వచ్చేసి గొడవకు దిగుతాడు, నేను అమాయకుడిని, నన్ను ఏదో చేసేస్తున్నారు, అది వాడు చేసి నేరం చెప్పడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇవాళ మీరు ఇంతకుముందు చెప్పారు, ఇంతకుముందు సోషల్ యాక్టివిస్టు ఒక పాత్రికేయుడు కూడా కోర్టుకు వెళ్ళాడని. అసలు ఆయనకేం అవసరం కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం? ఇప్పుడు అతను కూడా ఒక పార్టీ కార్యకర్తగా ఆ పార్టీ పెట్టిన వ్యూహంలో భాగంగా మేకవన్నీ పుల్లిలాగా వెళ్ళాడనమాట. ఇతను వెళ్తే ఒక రెస్పెక్టబిలిటీ ఉంటుంది కోర్టు ముందని. వచ్చిన వ్యక్తి అంతకుముందు ఒక పత్రిక సంపాదకుడిగా పనిచేశాడు, అంతకుముందు ఇంకా ఏదో ప్రభుత్వంలో సమాచార అధికారిగా పనిచేశాడు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటుంది కదా, బహుశా ఆ పోస్ట్ చేసిన ఆయనే. ఆ రెస్పెక్టబిలిటీ ఉంటుందనే ఉద్దేశం మీద వెళ్ళారు. కానీ ఎప్పుడైనా కూడా ఉన్నత న్యాయస్థానాలు కానీ ఏ న్యాయస్థానమైనా వచ్చిన వ్యక్తి క్లీన్ హ్యాండ్స్తో వచ్చాడా, స్వచ్ఛమైన చేతులతో వచ్చాడా, లేకపోతే అక్కడ ఏమన్నా క్రైమ్ చేసి వచ్చాడా, అంటే నేరాన్ని మనసులో పెట్టుకుని వచ్చాడా అని చూస్తారు ఫస్ట్. వాళ్ళు అదే చూశారు. అసలు ఇతను రావటం ఏంటి? అవును, గతంలో సోషల్ పోస్టింగ్లు ఎలాంటివి జరుగుతున్నాయో జడ్జిలకు తెలియని వాళ్ళు ఏం కాదు, వాళ్ళు కూడా ఈ సమాజంలో ఒక భాగమే. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చూస్తున్నారు సోషల్ మీడియాలో ఎవరి మీద ఎట్లాంటి పెట్టున్నారు. దానికి తోడు వైఎస్ఆర్సీపీలో సెకండ్ లీడర్ అనుకున్న విజయసాయిరెడ్డి బహిరంగంగా వీళ్ళ కార్యకర్తల సమావేశంలో, సోషల్ మీడియా యాక్టివిస్టుల సమావేశంలో మీరు న్యాయమూర్తుల మీద భయం లేకుండా పెట్టమని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పారు కదా, ఒకవేళ మీకు భయం అయితే నా పేరు పెట్టండి, పార్టీ పేరు పెట్టమని. అంతకన్నా ముందే గత 5-6 సంవత్సరాల క్రితమే విజయసాయిరెడ్డి అదే పిలిపించాడు.
మీరేం భయపడక్కర్లేదు, న్యాయమూర్తుల మీద పోస్టులు పెట్టడానికి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద నేను సోషల్ మీడియా ఇన్ఛార్జిని కాబట్టి నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను, ఎటువంటి కేసులు వచ్చినా నేను చూసుకుంటాను, పార్టీ చూసుకుంటుంది అంటే ఇటువంటి తప్పులు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి వ్యవస్థకి ఒక పవిత్రత ఉంది, దాన్ని కాపాడాలి మనం. వీళ్ళు ఒక దీని విభాగంలో ఉన్నారు కదా, చట్ట సభల సభ్యులుగా. అతను కూడా అప్పుడు రాజ్యసభ మెంబర్ అయినా చెప్పిన సందర్భంలో అతను ఒక చట్టసభ సభ్యుడై ఉండి రాజ్యాంగ వ్యవస్థలో ఒక కీలకమైన న్యాయ వ్యవస్థ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయమని ప్రోత్సహించాడంటేనే వీళ్ళ పార్టీకి ఒక ముందు చూపు కానీ లేకపోతే ఒక బాధ్యత కానీ సమాజం పట్ల లేదనేది అర్థమవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి ఇది ప్రోత్సహించాడన్నా లేకపోతే సోషల్ యాక్టివిస్టులు దీన్ని చూసుకుని తెచ్చిపోయి పోస్టులు పెట్టిన సందర్భాన్ని న్యాయమూర్తులు గమనించలేదు అనుకుని కదా ఇవాళ కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. వెంటనే న్యాయమూర్తులు ఏం చెప్పారు, అవునయ్యా ఇంత భారీగా మీరు ప్రజలకు వ్యతిరేకంగా నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంటే చూస్తా కూర్చోవాలి, ఎవరన్నాను కేసులు బుక్ చేస్తారు, ఎంత సంఖ్యలో అయినా ఎన్ని నేరాలు జరిగితే అన్ని కేసులు బుక్ అవుతాయి. బుక్ అయిన వ్యక్తులు వస్తారు కదా, బాధితులు ఎవరైతే వాళ్ళు వస్తారు, మీరు వచ్చిన కారణం ఏంటి అని ఆ వ్యక్తిని అడిగారు. అడిగితే సమాధానం లేదు ఇంకా. కాబట్టి వీళ్ళు ఒక వ్యవస్థీకృతం చేశారు వీటిని. సోషల్ మీడియాని దుర్వినియోగం చేయటం ద్వారా అధికారంలోకి రావడానికి ఒక దగ్గర మార్గం, అడ్డదోవ లాంటిది. గతంలో అది సక్సెస్ అయింది, అవలేదని కాదు. అవబట్టే 2019లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళ మీద ఆరోపణలు చేసి నిరాధారమైన ఆరోపణలు చేసి కూడా అధికారంలోకి వచ్చాడు. 5 సంవత్సరాల పాటు కొనసాగాడు. హామీలు అమలు చేసినా చేయకపోయినా ఆయన సంపాదించుకోవడానికి పనికొచ్చింది. కాబట్టి ఇవాళ అటువంటి అలవాటు పడిన వ్యక్తులు మళ్ళీ ఇంకోసారి 24లో కూడా ఒక ప్రయత్నం అయితే చేశారు, తప్పే ఉంది. ఆ ప్రయత్నంలో బాగానే ఇవన్నీ ఇప్పుడు మీరు అన్నట్టు అఫెన్సివ్గా గవర్నమెంట్ మీద ముందే బట్టకాల్చి మీద వేయటం అనమాట. అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయటంలో మనమేం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. వారు అన్నట్టు ఈ గతంలో ఇట్లాంటి పార్టీని ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎవరు చూసి ఉండలేదు. ఇంత షార్ట్ సైటెడ్గా, అంటే మనం ఏది చేసైనా ప్రజలు మభ్యపెట్టవచ్చు, అధికారంలోకి రావచ్చు, అక్రమంగా డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. కేవలం ఎలక్షన్ ముందు ఒక 2-3 నెలలు ఏ హామీ అయినా ఇచ్చేస్తే ఏది మనం చెప్పినా నమ్ముతారు అనుకున్నాడు. కానీ అది 24లో ఫెయిల్ అయింది. కాబట్టి ఇక అటువంటి పెద్ద జరగమమ్మా. సోషల్ మీడియాలో చేసిన ప్రతి వ్యక్తి ఎవడైతే దుర్వినియోగం చేశాడో, ఇతరుల మనసును బాధ పెట్టాడో ఖచ్చితంగా దానికి మూల్యం అయితే చెల్లించక తప్పదు. రైట్ సార్. అదే సునీతారెడ్డి ఈరోజు పులివెందులు వెళ్ళింది. ఆవిడ కేసు పెట్టే వర్ర రవీంద్రారెడ్డి మీద మళ్ళీ కేసు పెట్టే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? మరి దీని తర్వాత ఏమైనా పరిస్థితులు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారు? అంటే ఈ సైకోల బాధితురాల్లో A1 ఎవరు, సునీత పైన ఏ విధంగా మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యంగా ఎలా వీళ్ళు నిన్న చూపించారు. ఆయన ఎవరు, డిఐజీ కోయా ప్రవీణ్. ఆ పుస్తకం జర్నలిస్టులకే ఇచ్చి నేను అసలు చదవలేకపోతున్నాను, ఇట్లాంటి రాక్షస జాతిని నేను చూడలేదన్నాడు. ఇలాంటి వాళ్ళని గల్ఫ్ కంట్రీస్లో అయితే గుంజగట్టేసి రాళ్లతో కొట్టి చంపుతారన్నాడు. ఇది ఒక దైత్య నీతి అన్నాడు. ఎవరు, కోయా ప్రవీణ్ నిన్న మాట్లాడుతూ ఇలాంటి పోస్టులు విజయమ్మ మీద పెడతారా, ఇలాంటి పోస్టులు షర్మిల మీద పెడతారా? మనం సునీత వచ్చి ఇక్కడ ఫిర్యాదు ఇస్తే మేము ఇంకా స్పీడ్ చేస్తామన్నారు. నిన్న డిఐజీ కోయా ప్రవీణ్ మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక్కడ రిజిస్టర్ కాలేదు. అన్న సీఎంగా ఉన్న రాష్ట్రంలో చెల్లెళ్ల ఫిర్యాదులు తీసుకోవడానికి పోలీసు తిరస్కరించింది. వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి? అందుకని వాళ్ళు ఏం చేశారు, షర్మిల సునీత ఇద్దరు తెలంగాణ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. తెలంగాణ సైబరాబాద్ కమిషనరేట్లో ఫిర్యాదులు ఇంకా మాకు బదిలీ కాలేదు, అవి బదిలీ అయితే ఎంక్వైరీ చేస్తాం, లేదు వాళ్ళే వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తే మేము చేస్తామని నిన్న కోయా ప్రవీణ్ అన్న మాటల నేపథ్యంలో ఇవాళ సునీత వచ్చి పులివెందుల్లో మరి బాధితురాలుగా ఆ వర్ర రవీంద్రారెడ్డి, వాళ్ళ వెనకున్నది ఎవరు, బండి రాఘవరెడ్డి లేకపోతే అవినాష్ రెడ్డి వెనకున్న అనకొండ ఎవరని అడుగుతోంది షర్మిల. ఎవరు, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన భార్య మేడం భారతీయ, వాళ్ళ ప్రమేయంతో అవినాష్ రెడ్డి ఈ పోస్టులు పెట్టించాడా? ఇవాళ సునీత వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, రేపొద్దున షర్మిల కూడా వచ్చి ఫిర్యాదు చేసే అవకాశాలు ఉన్నాయి. లేదు అసలు విజయమ్మే వచ్చి ఇవ్వచ్చు.
విజయమ్మే గనక వచ్చి పులివెందుల పోలీస్ స్టేషన్లో ఈ పోస్టుల మీద గనక కంప్లైంట్ ఇచ్చిందనుకో, సిగ్గుతో చావాలి, తల నెలగొట్టుకుని చచ్చిపోవాలి. ఎందుకంటే ఇవాళ మరి ఆ పరిస్థితి కొడుకు రానివ్వదేమో, ఎందుకంటే ఆమెకు కొడుకు మీద ప్రేమ ఇంకా ఏమోలో ఉంది, చావలేదన్నమాట. ఏది ఆమె శీలాన్నే శంకించే పోస్టు. షర్మిల అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్న పోస్టు నీకు ఏ నికృష్టుడు పెడతాడమ్మా? ఏ నికృష్టుడు పెట్టిస్తాడు? జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, వాళ్ళు బయటే ఉండాలంటాడు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదంటాడు. ఇది ఈ పోస్టులు పెట్టినాడు. నీ చెల్లెళ్ళ మీద ఈ విధంగా అసభ్య పోస్టులు మొరసపల్లి షర్మిల శాస్త్రి అని పెడతారా? అరే షర్మిల మార్ఫింగ్ ఫోటోలా ఎంత నీచానికి దిగజారంటే ఇవాళ మనం అనుకున్నది అదే. ఏది ఈ నీచం నుంచి బయటపడాలి రాష్ట్రం. మీరు గంజాయి మాఫియా భర్తం పడుతున్నారు, మీరు డ్రగ్స్ మాఫియా భర్తం పడతానంటున్నారు, అవన్నీ ఒక ఎత్తు. ఏది ఇవాళ ఈ సైకోల మాఫియా నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడాలి. ఇదొక మాఫియాగా మారిందనమాట. ఏది ఈ పోస్టులు పెట్టేవాళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, గ్రామాన సైకోలు తయారైపోయారు. ఉన్మాదం ప్రబలిపోయిందనమాట. జగన్మోహన్ రెడ్డి తన యొక్క ఉన్మాదాన్ని వీళ్ళందరిలో కూడా ఇంజెక్ట్ చేశారు. ఇంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఏమనేవాళ్ళు, ఇదొక వైరస్ అనేవాళ్ళు. కరోనా వైరస్ని మించిన వైరస్ జగోనా వైరస్ అనేవాడు లోకేష్, లేకపోతే చంద్రబాబు. ఇప్పుడు ఈ వైరస్కి మీరు ఇంకా వ్యాక్సిన్ ఇవ్వాలి. ఏది మరి అది ద్వారకా తిరుమలరావు ఇస్తాడా, ఈ మహేష్ చంద్ర లడ్డా ఇస్తాడా, లేకపోతే రవిశంకర్ అయ్యన్నార్ ఇస్తాడా? అసలు వీళ్ళందరూ అవసరం లేదు, మా దాకా అవసరం లేదు, కోయా ప్రవీణే చాలంటాడు. ఎందుకంటే ప్రవీణ్ పేరు చెబితే వీళ్ళు కంగారు పడిపోతున్నారు. ఏది నిన్న అంబటి రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు. అసలు అంబటి రాంబాబుని ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అతను అసలు జగన్కి మంచి చేస్తున్నాడా చెడు చేస్తున్నాడా అర్థం కావట్లేదు. అతను నిన్నేం చేశాడు, ఆ పోస్టులు పెట్టినాడిని తీసుకొచ్చి అతనే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇవాళ వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పాడు. అతను ఎవరో రాజశేఖర రెడ్డి అనే వాడు పోస్టులు పెట్టాడు, వాడు మా ఇంటికి వచ్చాడు, వచ్చి తీసుకెళ్ళండి అని ఆయనే నిన్న ప్రెస్ మీట్ పెట్టడం. ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, మా జగన్మోహన్ రెడ్డికి జైల్లో ఏం కొత్త కాదు, మేము చాలా రోజులు ఉండొచ్చాము, మాకేం ఇవన్నీ కొత్త కాదని కూడా మాట్లాడారు. నేను అంతకుముందు ప్రెస్ మీట్లో ఏమన్నాడు, మేము తప్పులు చేసాం అందుకే ఓడిపోయామన్నాడు. అంటే అంబటి రాంబాబు అసలు గుంత తవ్వుతున్నాడా, జగన్కి ఇంకో పెద్ద గుంత అనేది మనకు అర్థం కావట్లేదు అనమాట. సైకో కావాలి, సైకో పోవాలి, సైకో రావాలి అని పాటలు పాడిస్తారా అంటాడు. పదే సైకో అనే మాట లోకేష్ అంటల్లా, పవన్ కళ్యాణ్ అంటల్లా, అసలు చంద్రబాబు అనటమే మానేశాడు. ఎవరంటున్నారు సైకో అని? అంబటి రాంబాబు ఎందుకని మాట అంటున్నాడో, జగన్ మీద ఖచ్చితం అంటున్నాడో అర్థం కావట్లా. ఇప్పుడు ఎవరైతే ఈ పోస్టులు పెట్టారో, ఈ పోస్టులు పెట్టిన వాళ్ళని పరామర్శించడానికి వస్తున్నారో వాళ్ళపై కూడా కేసులు పెట్టాలి. ఏది ఉన్మాదుల పరామర్శకు వెళ్తున్నటువంటి ఈ సోకాళ్ళు నాయకులు అంటే అర్థం ఏంటి? మీరు పరామర్శకు వెళ్ళారంటే మీరే పెట్టించారు అంటే పెట్టినాడిది తప్పే, పెట్టించినాడిది కూడా తప్పే. ఇప్పుడు అదే కదా ఈ కొత్త బిఎన్ఎస్ చట్టం అంట 311(3)లో సోషల్ మీడియాలో ఈ సైకో పోస్టులు పెట్టినాడికి 10 లక్షల జరిమానా, 10 ఏళ్ళు జైలు అంట. వాటిని ఫార్వర్డ్ చేసినాడికి 5 లక్షల జరిమానా, 5 ఏళ్ల జైలు అంట. అసలు ఈ కంటెంట్ ఇచ్చి ప్రేరేపించినాడు ఉన్నాడే ఎవరు? బండి రాఘవరెడ్డి లాంటాడు, లేకపోతే అవినాష్ రెడ్డి లాంటాడు, లేదు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటాడు, విజయసాయి రెడ్డి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ, లేదు మేడం కానీ, వాళ్ళకేంటి ప్రేరేపించినందుకు 3 ఏళ్ల జైలు, 3 లక్షల జరిమానా అని కొత్త చట్టాలు వచ్చాయి. వాళ్ళ హైకోర్టు కూడా వాటిని సమర్థిస్తూ మాట్లాడిన నేపథ్యం. తప్పుడు పోస్టులు బాధితులుగా జడ్జీలే ఉన్నప్పుడు ఆ జడ్జీలే మళ్ళీ మాకు బెయిల్ ఇవ్వమని వీళ్ళు అడుగుతున్నారంటే, సజ్జల భార్గవరెడ్డి బెయిల్ మళ్ళీ వాయిదా వేశారంటే వాళ్ళ వారం రోజులు. అంటే మీరు జడ్జీల మీద పోస్టులు పెడతారు, ఆయన పరారీలో ఉన్నట్టున్నారు కదా, మీరు జడ్జీల మీద పోస్టులు పెడతారు, మళ్ళీ మీకు బెయిల్ కోసం జడ్జి కావాలా? రైట్ సార్. ఇప్పుడు సార్ అన్నట్టు
మీరేమన్నా చేసుకోండి, మా పోస్టులు ఆగు, మా పరామర్శలు ఆగు అని చెప్పి వైసీపీ ఖరాఖండిగా చెప్తుంది. మరోపక్క పోలీసులేమో ఈరోజు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోటీసులు ఇచ్చేసి వస్తున్నారు. అంటే వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు ఎక్కడ అక్రమ అరెస్టులు అయితే జరగట్లేదు, ఇవ్వాల్సిన వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు, మరి ఘోరంగా అసభ్యంగా పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ వైసీపీ అసలు ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ ఏర్పడింది అన్నట్టు క్రియేట్ చేస్తుంది పరిస్థితులను. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు గ్రామాన వీటిని ప్రోత్సహించారని. గాంధీ గారు గతంలో స్వతంత్ర సమరం జరుగుతున్న సమయంలో గ్రామాల్లో ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల స్వరాజ్యం అంటే ప్రతి గ్రామం స్వయం విద్యుత్ జరగాలి, అట్లా గ్రామాల్లో గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించమన్నారు. దాన్ని వీళ్ళు స్ఫూర్తిగా తీసుకుని ఈ సోషల్ మీడియాలో వరస్ట్ సోషల్ మీడియాల కేంద్రాలుగా తయారు చేశారు ఊళ్ళను కూడా. గతంలో ఊళ్ళల్లో ఇటువంటి నికృష్ట పనులు జరిగాయి కాదు, ఎక్కడన్నా ఈ పట్టణాల్లోనూ సిటీల్లోనూ జరిగాయి. ఇవాళ గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలను కూడా ఇలాంటి సైబర్ నేరాలు చేసే విధంగా టెక్నాలజీని ప్రోత్సహించారు. పాజిటివ్గా చేయలేవాళ్ళు, నెగిటివ్గా వీళ్ళ పార్టీకి అనుకూలంగాను ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని దెబ్బతీసేటందుకు ఒక మాసివ్గా అంటే ఒక మూకుమ్మడి ప్రయత్నం చేశారనమాట. అట్లా అందుకే ఇవాళ మూకుమ్మడి అరెస్టులు అవుతాయి అనే భయంతోనే ఇప్పుడు మీరు ఇంతకుముందు నేను చెప్పా ఈ విధమైన వ్యూహం తీసుకున్నారని. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు వీళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక విధానం నేను తీసుకున్నాను, మీరే ఎక్కడ కూడా జంకక్కర్లేదు, మీ తరపున పార్టీ ఉంటుంది అనే విధంగా ప్రోత్సహిస్తున్నాడంటే వాళ్ళ విధానాలకి మార్చుకునే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఏదైనా తప్పుడు విధానంతోనే మనం ముందుకెళ్దాం. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా గతంలో ఒకసారి చెప్పాడు, మనం అధికారంలోకి వచ్చిందే ప్రభుత్వ విధానాలని ధిక్కరించే వచ్చాం ఈ నిబంధనల్ని. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేయమనేది వాళ్ళ విధానంగా కనపడతా ఉంది. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉందన్నట్టు ప్రకటిస్తున్నారంటే మరి తను అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా మీద ఎవరి మీద చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఒక బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేశారు. అందువల్లే కదా ఇప్పుడు తను సొంత ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా వరస్ట్గా పెట్టినా కూడా వాళ్ళు చర్యలు తీసుకోలేని పరిస్థితి వచ్చింది. వారు అన్నట్టు డిఐజీ గారు కూడా నిన్న చెప్పాడు, ఇవన్నీ ఇవాళ పెట్టిన పోస్టులు కాదు, గతంలో పెట్టిన పోస్టులు. గతంలో ఈ రాష్ట్రంలో వాటిని ఫిర్యాదులు స్వీకరించకపోవటం వలన షర్మిల గారు కానీ సునీత కానీ వాళ్ళు హైదరాబాద్లో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ మేము చూసినట్టు అంటే కేసు ఫైల్ చేయడానికి ఒక రీజన్ ఉంటుంది తెలంగాణలో. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చూశారు కాబట్టి ఆ పోస్ట్ని ఇక్కడ కంప్లైంట్ చేశారు, అది ఆరిజిన్ ఎక్కడన్నా ఉన్నాయి. అయితే ఇక్కడ పోలీసు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయటం జరగలేదు. ట్రాన్స్ఫర్ చేయకుండా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయలేరు. అది హైదరాబాద్ పోలీసులకి అంత సీరియస్ అఫైర్ కాదు, అది ఈ రాష్ట్రంలో జరగలేదు కాబట్టి సోర్స్ అంతా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఫ్రెష్గా మాకిచ్చినా మేము చేస్తాము, లేదు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించినా మేము చేస్తాం అంటున్నారు. ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే వీళ్ళ కార్యకర్తలను అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకి ఆందోళన కలిగిస్తుంది. కార్యకర్తల్లో ఒక నైరాశ్యం వచ్చేసింది, ఒక రకంగా డిమోరలైజ్ అయిపోతున్నారు. వాళ్ళు ఒక న్యాయ విభాగం కూడా పెట్టారు, మీకు ఎవరికన్నా సోషల్ మీడియా కార్యకర్తలకి ఏదైనా ఒత్తిడిగా ఉంటే మాకు ఫోన్ చేయమని. ఎవరికాళ్ళు భయపడి ఫోన్లు చేస్తుంటే మీరు స్వామి అయ్యప్ప మాల వేసుకోండి, లేకపోతే దుర్గామాత మాల వేసుకోండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాల వేసుకుంటే వీడు భక్తుడని అరెస్ట్ చేయకుండా వెళ్తారని ఒకటి, లేదంటే మీరు పారిపోండి అంటే పెద్ద లీడర్లు అయితే పారిపోగలుగుతారు. కానీ ఒక గ్రామ ప్రాంతాల్లో ఉండే కార్యకర్తలు వాళ్ళ బతుకు తెరువు కోసం ఏదో ఒక వృత్తి అయితే చేయాలి, అటు వ్యవసాయమో పశుపోషణం ఇంకోటో చేయాలి. అవి కనుక వాళ్ళు వదిలిపెట్టి పారిపోతే పార్టీ డబ్బులు ఇవ్వదు, ఇది వెళ్ళటానికి ఛార్జీలు ఇవ్వదు, లేకపోతే పారిపోయిన సాట ఉండటానికి డబ్బులు ఇవ్వదు, ఇక్కడ కుటుంబ పోషణలు కూడా జరగవు. వాళ్ళకి అర్థమైపోయింది మనం అనవసరంగా ఈ 5 సంవత్సరాలు ఈ పార్టీని నమ్మి ఈ పోలీసుల కేసులు తెచ్చుకునే రిస్క్లోకి మనం వెళ్ళాము, ఇవాళ మనకెవరు రావట్లేదు. ఆ సలహా ఎవడైనా చెబుతాడుగా మాలేసుకోమనేది, అది కాదు కదా. నువ్వు అరెస్ట్ అయితే కనుక మేము ముందస్తు బెయిల్ తీసుకొస్తాము, లేకపోతే నేను అరెస్ట్ చేసినప్పుడు మేము స్టేషన్కి వచ్చి బెయిల్ ఇస్తామని, కోర్టుకు వెళ్ళి బెయిల్ తెస్తామని చెప్పాలి కదా. అది కాకుండా ఇట్లాంటి దోవబోయే సలహాలు చెప్తే వాళ్ళల్లో ఒక నైరేషన్ వచ్చి పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా దూరం అయిపోయారు పార్టీకి. ఎవరు వచ్చి జగన్మోహన్ రెడ్డి తరపున గట్టిగా ప్రచారం చేయటం కానీ లేకపోతే ఇలాంటి సోషల్ మీడియా పోస్టులు. అందుకే ఇప్పుడు ఆయన ఏమంటాడు, మీ పేరు మీద భయపడుతుంటే నా పేరు మీద. కానీ ఆయన మర్చిపోయింది ఇంకోటి ఏంటంటే సాంకేతిక అంశం. ఈయన పేరు పెట్టినా కూడా ఏ ఫోన్ నుంచి ఒరిజినేట్ అయింది, ఏ కంప్యూటర్ నుంచి అదేమంటారమ్మా అది సోర్స్ని, కంప్యూటర్ ఎక్కడైతే వీళ్ళు అప్లోడ్ చేస్తారో ఆ టెక్నికాలిటీస్ పోలీస్ పట్టుకోగలుగుతుంది సైబర్ నేరంలో. కాబట్టి అల్టిమేట్గా మళ్ళీ మీరు ఇంతకుముందు అన్నారు బలిపశువులు అవుతుంది కార్యకర్తలే, సలహా చెప్పేవాడిది ఈజీ, కానీ ఈపి పగిలేది మాత్రం ఎవడైతే పెడతాడో ఆడిదే. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళరు వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఫోన్ నుంచి అయితే వెళ్ళవు కదా,
ఆయన ఫోన్ ఆయన చేతిలో ఉన్నప్పుడు ఇంకొకటి ఎవరు ఆపరేట్ చేయగలుగుతాడు? ఇవి అతి తెలివి అనమాట. అంటే ప్రజలు ఇంకా కొంత తప్పుదోవ పట్టించి ఇంకా కొంతకాలం కాలక్షేపం చేయాలనే ప్రయత్నం చేస్తారు. రైట్ సార్. అసెంబ్లీ నడిచినన్ని రోజులు నేను ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పి బయట మాట్లాడతాను అన్నారు. సో అసెంబ్లీ దాదాపు 11 రోజుల పాటు జరగబోతుంది అని విన్నాం. సో ఈ 11 రోజుల పాటు జగన్ ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉందా? అండ్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్ పైన మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్లో. సో ఇలా బయట ప్రెస్ మీట్ పెట్టడం ఎలా చూడొచ్చు అంటారు? అండ్ అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇలానే బహిష్కరిస్తే స్పీకర్గా మరి వీళ్ళపై ఏమైనా యాక్షన్ తీసుకునే అధికారం ఏమైనా ఉంటుందంటారా స్పీకర్కి? మీరేం చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అయ్యన్న పాత్రుడు నేను అన్నాడు ఆ మాట. మాకు వాళ్ళ నాన్న చెప్పేవాడు ఈ మాట ఎప్పుడు, రాజశేఖర్ రెడ్డి. మేము ఆయనకు కూడా అదే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డికి. 60 రోజులు వర్కింగ్ డేస్ కనుక వెళ్ళకపోతే ఈయన సభ్యత్వం క్యాన్సిల్ అవుతుంది. స్పీకర్ పర్మిషన్ లేకుండా ఈయన గైర్హాజరైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలు కనుక వెళ్ళకపోతే వీళ్ళ యొక్క సభ్యత్వం రద్దు అయిపోతుంది అన్నమాట. ఉప ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతాడా అని అడిగావు. మరి ప్రిపరేషన్ ఎట్లా? ప్రిపరేషన్కి టైం కావాలి కదా. రోజు ప్రెస్ మీట్ ఆయన వల్ల ఏడవుద్ది. ఇప్పుడు ప్రిపరేషన్ అవ్వాలంటే 3 రోజులు పట్టుద్ది. బడ్జెట్ ఎప్పుడు పెట్టారు? బడ్జెట్ పెట్టి 3 రోజులు అయింది. 3 రోజులు ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమని పెట్టాడు? నేను ఇందాకే చెప్పా కదా. ఏమని? అప్పులు 6.5 లక్షలే చూపించారు అప్పులు. మరి ఆ రోజు నా మీద ఎన్నికల ప్రచారంలో 11 లక్షల కోట్ల అప్పులు అన్నారు కదా. శ్రీలంక లాగా ఆంధ్రప్రదేశ్ మారిందని అన్నారు కదా. పవన్ కళ్యాణ్ అన్నాడు, చంద్రబాబు అన్నాడు, అసలు రాష్ట్రం దివాళా తీసిందన్నారు. మరి వాళ్ళ బడ్జెట్లో మీరు చూపించింది 6.5 లక్షల కోట్లేగా అంటాడు. బడ్జెట్లోనే అతను చదువుకోకపోతే ఎలా? ఇప్పుడు 1.5 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బాకీలు 22,000 కోట్లు. ఇప్పుడు బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చావు అప్పు, ఎంత తెచ్చావు? 40,000 కోట్లు తెచ్చావు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా తెచ్చావు అప్పు, ఎంత తెచ్చావు? 40,000 కోట్లు తెచ్చావు. కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్లులు ఎన్ని పెట్టావు? 1,80,000 కోట్లు. డిస్కమ్లు ఇందాక మనం అనుకున్నాం, డిస్కమ్లకు ఇంకా ఎంత? 1,30,000 కోట్లు ఈ అప్పుల్లో ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 11 లక్షల కోట్లు అంటే కాదు, మీరు బడ్జెట్లో ఫిగర్ అంతే చూపించారు అంటాడు. అసలు బడ్జెట్నే నాశనం చేసావు కదా. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అనే తేడా లేకుండా ఏం చేశాడు? ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేశాడు. నీకు 10%, 9% వడ్డీకి అప్పు తెచ్చాడు. తక్కువ వడ్డీకి ఇచ్చే అప్పులనేమో వద్దని ఉత్తరాలు రాశాడు, ఎక్కువ వడ్డీకి ఇచ్చే అప్పులనేమో పెంచేసుకున్నాడు. ఇవాళ ఈ అసలుకి వడ్డీకే నెలకెంత కడుతున్నారు? నీకు సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి అప్పులకి అసలు వడ్డీయే 80,000 కోట్లు కట్టాలి. 80,000 కోట్లు నువ్వు అప్పులు కడుతున్నావంటే ఇంకేముంది? నువ్వు రాష్ట్ర బడ్జెట్తో సమానం అన్నమాట. ఇప్పుడు ఇవాళ 2,25,000 కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంది. అంటే ఈ ఉద్యోగుల జీతాలకు కానీ వీటన్నిటికి కానీ ఖర్చు పెట్టాల్సిన అమౌంట్. ఇంకా నీకు ఇక్కడ బడ్జెట్ ఏముంది? గుండు సున్నా చేసి నువ్వు శ్రీలంక లాగా దివాళా దించింది నువ్వు. ఇప్పుడు మళ్ళీ ఆ క్లిప్పింగ్స్ చూపించి ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఏమని? ఎక్కడైంది శ్రీలంక లాగా దివాళా, ఎక్కడ తీసావు? అదేదో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా. అదే అసెంబ్లీలో ఎలా మాట్లాడకుండా నువ్వు ఇంట్లో కూర్చొని మాట్లాడతానంటే నిన్ను ఇంట్లోనే కూర్చోబెడతారు. పెట్టారు వాళ్ళు. జగన్ని వాళ్ళ ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం అంటే అర్థం ఇక అతను ఇల్లు దాటి బయటికి రాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.